హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి వీడియోస్, అన్ని వీడియోస్లో మంచి మంచి మెసేజ్లు ఉంటాయి. చూసి నాకు సపోర్ట్ చేయండి, మంచిగా చూసి సరేనా. ఇదేంటంటే ఆల్రెడీ టైటిల్ చూసుంటారు. వీడియో బాగుంటుంది, నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం. మౌనంగా ఉండటం వలన ఏమేమి మంచివి జరుగుతాయని చూడబోతున్నాం. కొన్నిసార్లు మౌనంగా ఉన్న వ్యక్తి ఎక్కువ విజయాల్ని సాధిస్తాడండి, ఎక్కువ విజయాల్ని పొందుతాడు, సరేనా. కొంతమంది చూసారంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చూసారంటే అసలు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి గమ్మున ఉంటారు. నువ్వు 10 మాటలు మాట్లాడితే ఒక్కటి ఆన్సర్, ఆ 10 మాటలకి కలిపి ఒక్క ఆన్సర్ ఇచ్చేస్తాడనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని కూడా ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారనమాట. మనం మాటలు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడితేనే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇలా మౌనంగా ఉన్నవాళ్ళు ఎలా ఎలా సాధిస్తారని చూడబోతున్నాం. మీ అందరికి యూస్ఫుల్గా ఉంటుంది, చూడండి. ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి వచ్చేసి ఒక మంచి కోర్సును సెలెక్ట్ చేసుకొని ఆ కోర్సే చదవాలనుకుంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నాన్న నీ ఇదే అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వబోతున్నా, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ అని తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, పలానా కోర్సు నేను తీసుకోబోతున్నా, అది చదవడం వలన నాకు స్టార్టింగ్ శాలరీనే 5 నుంచి 6 lakhs వస్తుంది, మంచిగా నేను సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే స్టార్టింగ్నే ఇంత వస్తుంది కదా, ఇంకా పోయే కొద్దీ మంచిగా శాలరీ పెరుగుతూ ఉంటుంది, అందుకని నేను ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నానని చెప్తాడు. అలానా నాన్న అని సంతోషపడతారు. సరే సరే అదే తీసుకొని వీళ్ళు గమ్మున ఉండకుండా ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి మీ అబ్బాయి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చదవబోతున్నాడు, ఏం ప్రిపేర్ చేసుకున్నాడు, ఎందులో జాయిన్ చేయాలని అడుగుతారు కదా. అడగని తల్లిదండ్రులు గొప్పగా మా అబ్బాయి ఫలానా కోర్స్ తీసుకోబోతున్నాడు, స్టార్టింగ్ శాలరీనే 5 నుంచి 6 lakhs అంట, అదే చదవాలని చెప్తున్నాడు అని అందరి దగ్గర చెప్పేశారు. చెప్పగానే ఏమైంది, వాళ్ళందరికి కుళ్ళు వచ్చేసింది. మన పిల్లలు పెద్దగా మార్క్స్ తెచ్చుకోవాలా, ఏదో కోర్సులో చేరాలి, ఈ అబ్బాయి మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు, ఈ కోర్సు కనుక ఈ అబ్బాయి చదివినట్లయితే 5 నుంచి 6 lakhs శాలరీ వచ్చింది, అప్పుడు వీడు గొప్పోడైపోతాడు, స్టార్టింగ్ అంతంటే పోయే కొద్దీ మంచిగా ఉంటుంది, వీడు బాగా ఎక్కడికో వెళ్ళిపోతాడు, మన పిల్లలు ఎలానే ఉంటారు, వీని కోర్స్ చదవనివ్వకూడదు అనేసి ఏం చేస్తారంటే డైరెక్ట్గా వచ్చి చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులని బ్రెయిన్ వాష్ చేసి, అయ్యో ఆ కోర్స్ దేనికి పనికిరాదంట, మీకు తెలీదా సార్, ఎందుకు ఆ కోర్స్ తీసుకుంటానంటే తీసుకొని చదవమని చెప్తున్నారు, అసలు అంత శాలరీ కూడా రాదంట, మేము కొనుక్కున్నాము, అందుకే మేము మా పిల్లల్ని చదవనివ్వట్ల, వేరే కోర్సులో జాయిన్ చేస్తున్నాం, మీరు కావాలంటే అందులో జాయిన్ అవ్వండి, మీ అబ్బాయికి చెప్పండి, అందరూ ఇలా చెప్తున్నారని చెప్పండి, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టి రేపు ఉద్యోగం రాకుండా కష్టపడాలి, అంత డబ్బని రాదు, అదన్నీ అబద్ధాలు అని చెప్పగానే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పాపం వాళ్ళకి ఏం తెలియదు, భయపడి నన్ను అందరూ ఇలా చెప్తున్నారు, నువ్వెందుకు ఆ కోర్స్ తీసుకోవాలనుకున్నావు, నువ్వు ఆ కోర్స్ చదవడానికే వీలు లేదు అని గొడవ పెట్టుకున్నారు తల్లిదండ్రులు. మాకు తెలియకుండా నువ్వేదో బుద్ధి మంతుడివి, నీకు బాగా మంచి తెలివితేటలు ఉన్నాయి, అలా తీసుకుంటున్నాం అనుకున్నాము, ఇప్పుడు ఊర్లో అందరూ ఇదే చెప్తున్నారు, నువ్వు మాత్రం దయచేసి ఆ కోర్స్ తీసుకోక అని చెప్పగానే ఈ అబ్బాయి ఆలోచిస్తాడు. మనం కనుక ఈ టైంలో మౌనంగా ఉండకుండా వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం అనుకో, లేదు నేను ఆ కోర్సే చదువుతాను, నాకు అదే నచ్చింది, వస్తుంది అంత శాలరీ వచ్చింది, ఎవరు చెప్పారు మీతో అని చెప్పేసి గొడవ పెట్టుకుంటే గొడవ పెద్దదైపోయిద్ది, అందువలన సరే అని చెప్పేసి మౌనంగా ఉందాం అని చెప్పేసి ఓకే అని చెప్పేసి తలూపి మౌనంగా ఉంటాడు. వీళ్ళు పెద్దగా చదువుకోలే, వీళ్ళకి ఏం తెలియదు, అది విషయం. సరే అని చెప్పేసి ఈ అబ్బాయి వెళ్తూ ఉంటాడు, అందరు పిలిచి, ఏంటి బాబు ఆ కోర్స్ చదువుకుంటున్నావంట, అవన్నీ జారక, డబ్బులు ఎక్కువైద్ది, నీకు జాబు రాదు, ఏమీ రాదు, వేస్ట్ ఆ కోర్సు, మా పిల్లలందరూ ఈ కోర్సు తీసుకుంటున్నారు అనగానే అలానే అంకుల్ ఓకే వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేయాలి. ఎందుకు, మూర్ఖుల మనసు రంజింపరాదంటారు కదా, వాళ్ళు కావాలనే ఇవన్నీ చెప్తున్నారు, చెప్పి ఎలానే ఇది చేయాలి, నీ అబ్బాయి లేదు నేను అదే అంటే అదే గొడవలు వస్తాయి, ఇవన్నీ ఎందుకు కుళ్ళుకుంటారు, ఇంకా లేదు నేను అది చదవను అని చెప్పేశానని అక్కడ మౌనంగా ఉంటాడు. వెళ్ళి ఆ కోర్సులోనే జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసి వీళ్ళకి ఎవరికి చెప్పడు, ఇంట్లో చెప్తేనే కదా అందరికీ తెలిసిద్ది, చెప్పడు.
ఏయ్యా ఆ కోర్సులో జాయిన్ అవ్వలేదు కదా, వేరే కోర్సే కదా, వాళ్ళు చెప్పిన కోర్సే కదా అంటే అవునని తల్లుతాడు, మౌనంగా ఉంటాడు. ఈ అబ్బాయి పాటికి ఆ కోర్స్ కంప్లీట్ చేస్తాడు. చేయగానే చదువు అవ్వకముందే ఈ అబ్బాయికి ఆ జాబ్ దొరికింది. దొరికేసి శాలరీ ఈ అబ్బాయి ఏం చెప్పాడు 5 to 6 lakh అదే శాలరీ ఇస్తారనమాట. ఇది అవ్వగానే 2 months అవ్వగానే నువ్వు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వని చెప్పేశారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడే ఎందుకులే చూపించడం, మనం అన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చి చెప్దాం తల్లిదండ్రుల దగ్గర కూడా అని చెప్పేసి గమ్మున ఉంటాడు. సైలెన్స్ అనమాట అన్నిటికీ. ఇలానే ఉంటాడు. మనం ఎంత అమైదిగా అదే సైలెంట్గా ఉంటే అంత మంచిదని చెప్పేసి ఉంటాడు. వెళ్తాడు. ఆ రోజు రానే వచ్చి వెళ్తాడు. జాబ్లో జాయిన్ చేస్తాడు. వాళ్ళన్నీ ఇస్తారు లెటర్ అని తీసుకొని వస్తాడు. వచ్చేసి స్వీట్స్ తీసుకొని వస్తాడు. వచ్చి ఇదిగో తీసుకోండి అంటాడు. ఎందుకు నన్ను అంటే నాకు జాబ్ దొరికింది. జాబ్ దొరికిందా, చూసావా నువ్వు ఆ కోర్స్ తీసుకొని చదివినట్లయితే నీకేమీ దొరికేది కాదు. వాళ్ళు చెప్పినట్లు కోర్స్ తీసుకోవడం వల్ల నీకు వెంటనే జాబ్ దొరికింది. ఇందుకే నలుగురు చెప్పేది వినాలంటారు. అప్పుడు చెప్తారు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు చదివిన కోర్సుకి జాబ్ లేదు, ఏమీ లేదు. చెప్తాడు తల్లిదండ్రుల దగ్గర, లేదు నాన్న నేను చెప్పిన కోర్సులోనే నేను జాయిన్ అయ్యా, మీతో చెప్పలే ఎందుకు గొడవలని. కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2-3 months ఉండగా నాకు జాబ్ వచ్చేసింది. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు. చూడండి నా శాలరీ చూడండి, నా లెటర్ చూడండి, ఇదే నా లెటర్ అని చెప్పి చూపిస్తాడు. వాళ్ళు పెద్దగా చదువుకోలేదు కదా, చదివి చూపిస్తాడు. చూడండి శాలరీ నెంబర్స్ చూపిస్తాడు. నెంబర్స్ అన్నీ తెలుస్తాయి. ఏదో కొంచెం చదువుకున్నోళ్ళు, మరీ చదువుకున్నోళ్ళు కాదు కదా అని ఆశ్చర్యపోతారు. మరేంటి వాళ్ళు అలా చెప్పారంటే అలానే చెప్తారు. అందరి మాటలు మనం వినకూడదు, సరే అని గమ్మని రావాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పిల్లలకి జాబ్ వచ్చిందా, రాలేదు. చూసారా నేను ఈ కోర్స్ తీసి చదవడం వల్ల ఇంత శాలరీ అని చెప్పి అలా కొన్ని విషయాల్లో మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా గమ్మున ఉండటం వలన అబ్బాయి అక్కడ విజయాన్ని సాధించాడు. లేదు అని గొడవ పెట్టుకున్నట్లయితే ఆ అబ్బాయిని పీస్ఫుల్గా చదవనివ్వరు అనమాట. చదవనివ్వరు, ఎగ్జామ్ రాయలేడు, రోజు గొడవలు. అందుకని అక్కడ మౌనంగా ఉండటం వలన అతను సాధించాడు. ఇలానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ చాలా దూరం జాబ్కి వెళ్ళి వస్తాడు. ఒకరోజు ఏమైందంటే అక్కడ ఎక్కువగా వర్క్ ప్రెషర్ ఉంటుంది అనమాట. 2-3 బస్సులు మారి చాలా కొంతమంది ఎలానో కష్టపడి వెళ్తూ వస్తూ ఉంటారు. 2 hours ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సొంత ఇల్లు మనం ఎందుకు ఎక్కడెక్కడ అద్దెలు తీసుకొని ఉంటామని కొంచెం దూరం అయినా కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. వస్తాడనమాట హస్బెండ్. రాగానే రోజులానే ఏమంటే కాఫీ ఇవ్వనా తీసుకురానా అని అడిగింది. అంతే. హస్బెండ్ వచ్చి పైన పడి అరవడం, పోట్లాడడం, గొడవ తిడుతూ ఉంటాడనమాట. ఇదేంటి ఈయన ఎప్పుడు ఇలా చెయ్యరే అని ఇంకా బాగా ఆమెకి ఏడుపు వచ్చేసేలాగా తిడతాడనమాట. తిట్టగానే ఒక్క నిమిషం ఆలోచించి తెలివిగా, మన హస్బెండ్ ఎప్పుడు మనం తిట్టింది లేదు, ఇలా మాట్లాడింది కూడా లేదు, ఈయనకేదో సంథింగ్ జరిగింది అందుకే అరుస్తున్నాడు, సరే మనం ఇప్పుడు అరవడం సమంజసం కాదని పక్కకి వెళ్ళిపోయింది. అదే కనుక అర్థం చేసుకోకుండా ఆయనతో ఈక్వల్గా కొంతమంది లేడీస్ ఉంటారు, ఈక్వల్గా పోట్లాడతారు. జెంట్స్ కూడా ఏదో భార్య కోపంలో వచ్చిందని లేకుండా ఆ టైంలో కనుక మనం ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటే ఆ గొడవ అంతటితో అయిపోయింది. పెద్ద గొడవ ఓర్చుకోకుండా నువ్వెలా అంటావు నన్ను అని, నువ్వెలా అంటావని ఇద్దరు పోట్లాడుకోవడం వల్ల ఆ గొడవలు పెద్ద పెద్ద గొడవలుగా మారడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఆమె తెలివిగా 1 నిమిషం ఆలోచించి మౌనంగా వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఆయన స్నానం అన్నీ చేసి వచ్చి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆయన కోపం తగ్గింది. తగ్గగానే ఆలోచిస్తాడు, మనం ఎందుకు ఆమెను అలా తిట్టాము, ఆమె ఏమి అడిగింది, కాఫీ తాగుతారా అని అడిగింది, మనల్నే కదా అడిగింది, మనం కష్టపడి పని చేసి వస్తున్నామని అడిగింది, దీంట్లో ఏం తప్పు ఉంది, ఎందుకు మనం వచ్చామని చెప్పేసి తన తప్పుని తెలుసుకొని పిలుస్తాడు భార్యని. అమ్మ ఇలా రా కూర్చో, సారీ అమ్మా ఈరోజు చాలా వర్క్ ప్రెషరు, ఎక్కువ పని వచ్చేసింది, లేట్ అయిపోయింది, ఇందులో ట్రాఫిక్ వేరా, అందువలన ఏదో కోపంలో వచ్చేసారు. ఇంతవరకు నేను వచ్చానా లేదు కదా, ఇదే ఫస్ట్ టైం, అయినా తప్పు నాదే, మన్నించుకోమ్మా అంటారు. సరే వదలండి, ఏదో అయిపోయింది వదలండి అంటది ఆవిడ. లేదు ఆ టైంలో కనుక నువ్వు నాతో ఈక్వల్గా పోట్లాడినట్టయితే గొడవలు పెద్దదయ్యేది. అప్పుడున్న టెన్షన్లో నేను ఇంకా అరిచేవాడిని, పోట్లాట పెద్దదైపోయేది. నువ్వు గమ్మున ఉండటం వలన నన్ను అర్థం చేసుకొని ఆ గొడవ అక్కడితో ఆగిపోయింది, లేదా గొడవ పెద్దదయ్యేదే అనగానే ఆవిడ చెప్పింది, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అందరి ముందు, ఏదో నా మీద చూపించారు కాబట్టి నేను ఊరుకున్నాను, అదే ఇంట్లో పెద్దవాళ్ళ మీదో పిల్లల మీదో చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. ఆఫీసుది అక్కడితో వదిలేసేయాలి ఆ టెన్షన్స్. ఇంటికి వచ్చేటప్పుడు
ఇంటి గురించే ఆలోచించాలి. అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదు అని చెప్పింది. లేదమ్మా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఈమెన్ నేను ఎప్పటికీ ఇలా ప్రవర్తించను అని అన్నిసార్లు చెబుతాడు. అక్కడ మౌనంగా ఉండటం వలన గొడవ రాకుండా అంతటితో ఆగిపోయింది. ఇలా చాలామంది కొన్ని సమయాలు మౌనంగా ఉండటం వలన మనం ఎన్నో సాధించవచ్చండి. అలానే కొంతమంది చూసారంటే ఒకరిని టార్గెట్ చేసేసి అందరి ముందే చెవుల్లో చెప్పుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి తెలిసిద్ది అనమాట. మన గురించే వీళ్ళు చెప్పుకుంటున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళని విడిగా పెట్టేసి కావాలని వాళ్ళని రెచ్చగొట్టాలని, వాళ్ళ చేత ఎలా అయినా అరిపించాలని ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అరిచామనుకోండి, అక్కడ మనం ఫూలిష్ అవుతాం అనమాట. అరవకుండా వాళ్ళని చూసి ఒక స్మైల్ చేసేసి పోతూ ఉండండి. 2 సార్లు చేస్తారు, ఇలా 3 సార్లు చేస్తారు, 4 సార్లు చేస్తారు, 5వసారి లాభం లేదు. ఎంత చెప్పినా కూడా పట్టించుకోడు. అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడడం అని వాళ్ళే ఆటోమేటిక్గా వదిలేసి వెళ్ళిపోతారు, వేరే చూసుకొని వెళ్ళిపోతారు. అక్కడ కనుక మనం వాళ్ళలాగా చీపుగా బిహేవ్ చేసామనుకోండి, ఇంకప్పుడు గొడవలే పెద్దవి అవుతాయి. కొన్ని సమయాలు ఈ మౌనం అనేది మనల్ని చాలా వాటిలో నుంచి కూడా కాపాడతాయి, చాలా విజయాలకు కూడా దారితీస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళని చూశారనుకోండి, చాలా సాధించి ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చేసి ఎక్కువగా మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. ఈ మాట్లాడి ఈ టైం వేస్ట్ చేసే టైంలో ఆలోచిస్తారు మనం ఏం చేయాలి నెక్స్ట్, ఎలా చేస్తే మనం ఇంకా పైకి వెళ్ళగలం, ఎలా ఎదగగలం, ఇది ఎలా ఈ పనిని సాధించాలి అని చెప్పేసి టయాన్ని వేస్ట్ చేయకుండా ప్రశాంతంగా కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కొంతమంది అనుకుంటారు వీడు అసలు మాట్లాడు, నోరు తెరవడు, ముచ్చులాగా కూర్చొని ఉంటాడు. వాళ్ళకి ముచ్చు అనే పేరు కూడా ఇస్తారు. మౌనంగా ఉండి ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి ముచ్చులాగా ఉన్నాడు, వీడేం సాధిస్తాడు, వీడేం చదువుతాడని. వీళ్ళు బాగా మాట్లాడతారు, మాట్లాడి మాట్లాడి వీళ్ళు టైము ఎనర్జీ అన్నీ వేస్ట్ అయ్యింది. వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ సాధిస్తారు. చివరికి చూస్తే వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ సాధించి ఉంటారనమాట. అందువలన కొన్ని సమయాలు మనం మౌనంగా ఉండటం మంచిది. అందుకని అన్ని సమయాల్లో ఈ మౌనం అనేది సాధిస్తుందంటే కొన్ని సమయాల్లో మాట్లాడే అవ్వాలి, మాట్లాడే చోట మాట్లాడాలి. అక్కడ కూడా ఏం చేసినా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, మనల్ని ఏం చెప్తామంటే చాలా మోసంగా భావిస్తారనమాట. దేనికి పనికిరాని వాళ్ళని కూడా భావిస్తారు. ఒక్క మాట మాట్లాడినా కూడా వాళ్ళకి అక్కడ మళ్ళీ మన జోలికి వచ్చేలాగా ఉండకూడదు, అలా మాట్లాడాలి. అయితే మొత్తంగా చూస్తే మౌనం అనేది చాలా చోట్ల మనల్ని కాపాడిద్ది, చాలా విజయాలకి దారిని చూపిస్తుంది. ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నానండి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.